రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ బడులు కాలేజీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ బడులు కాలేజీలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటనతో ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలకు విద్యుత్ భారం తగ్గనుంది. గతంలో స్కూల్స్ కు ఇచ్చే గ్రాంట్లతో బడుల్లో కరెంటు బిల్లులను ఉపాధ్యాయులే చెల్లించేవారు. కొన్నిసార్లు టైం కు గ్రాంట్లు విడుదల కాకపోవడం వేలు కరెంటు బిల్లులు డ్యూ ఉండేవి. దీంతో అనేక బడుల్లో విద్యుత్ సౌకర్యం లేక విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం ప్రకటనతో ప్రభుత్వ పాఠశాలల్లో కరెంటు తిప్పలు తప్పుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 3 గంటల సమయం ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలన్నీ చాలా ఓపికగా విని ఆ సమస్యలపైన వారు స్పందించడం జరిగింది. ముఖ్యంగా మా పాఠశాలకు విద్యుత్ బిల్లు చాలా నెలకు 3,000, 4,000, సంవత్సరానికి 60-70 వేల రూపాయలు బిల్లు కూడా రావడం జరిగింది. దానికి మాకు వచ్చేటువంటి ఎస్ఎంసీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం విద్యుత్ బిల్లుకి సరిపోయేది. దానిలో ఉపాధ్యాయ సంఘాలుగా మేము పాఠశాలకు ఉచిత బిల్లులు ఇవ్వాలని అంటే తక్షణమే స్పందించి పాఠశాలకు ఉచిత బిల్లు తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ వేదిక పైన రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల సంఖ్యను బట్టి ప్రతి పాఠశాలలో కరెంటు బిల్లులు వస్తాయి. ప్రతి బడిలో మినిమం కరెంటు బిల్ 1,500 నుంచి 2,000 వస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ గ్రాంట్స్ సకాలంలో రాక బడుల్లో 35,000 నుంచి 45,000 బిల్లులు పెండింగ్ లో ఉండేవి. దీంతో కొన్ని చోట్ల ఉపాధ్యాయులే కరెంటు బిల్లులు చెల్లించేవారంటున్నారు ఉపాధ్యాయులు. ప్రస్తుత పాఠశాలల్లో ఉచిత విద్యుత్ ఇవ్వడం మంచి నిర్ణయం అంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. దాదాపుగా పాఠశాలని చూసినట్లయితే 25,079 పాఠశాలలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మరి సాధారణంగా కనీసం ప్రతి పాఠశాల సంవత్సరానికి 5,000 నుంచి 30,000 రూపాయలు బిల్లు చెల్లిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులని చాలాసార్లు విన్నపాలు చేసినప్పటికీ పరిశీలన కూడా జరగలేదు. ఈ వేదిక ద్వారా నేను ప్రకటన చేస్తున్నానని ఉచితంగా పాఠశాలకు కరెంటు ఇస్తున్నాం అని ప్రకటన చేసిన వారిని అభినందిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్యుత్ అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అంటున్నారు విద్యావేత్తలు.